హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందం, అభినయం రెండు ఉన్న హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో ఒకరు డాక్టర్ చదువుకొని మోడలింగ్ రంగంలో రాణించి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న మీనాక్షి చౌదరి. ఈరోజు ఈ వీడియోలో హర్యానా నుంచి హైదరాబాద్ వరకు సాగిన ఆమె సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. మీనాక్షి చౌదరి 1997 మార్చి 5న హర్యానాలోని పంచకులాలో జన్మించారు. ఆమె తండ్రి బిఆర్ చౌదరి గారు ఇండియన్ ఆర్మీలో కల్నల్గా పనిచేశారు. మీనాక్షి కేవలం అందగత్తె మాత్రమే కాదు, చదువులోనూ కూడా ఫస్ట్. ఆమె పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేశారు. అంటే మన మీనాక్షి గారు ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ అన్నమాట. అంతేకాదు, ఆమె స్టేట్ లెవెల్ స్విమ్మర్ మరియు బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. చదువు పూర్తయ్యాక ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేశారు. 2018లో మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకున్నారు. అదే ఏడాది జరిగిన ఫెమినా మిస్ ఇండియాలో ఫస్ట్ రన్నరప్గా నిలిచారు. ఆ తర్వాత మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అక్కడ కూడా ఫస్ట్ రన్నరప్గా గెలిచి దేశం గర్వపడేలా చేశారు. మోడలింగ్లో వచ్చిన గుర్తింపు ఆమెను సినిమాల వైపు నడిపించింది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనంలో నిలపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత రవితేజతో కిలాడి సినిమాలో గ్లామరస్ రోల్లో మెప్పించారు. ఇక అడవి శేష్తో చేసిన హిట్ ద సెకండ్ కేస్ ఆమె కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచింది. ఆ విజయంతో ఆమెకు వరుసగా పెద్ద ఆఫర్లు క్యూ కట్టాయి. మహేష్ బాబుతో గుంటూరు కరణంలో కూడా నటించే అవకాశాన్ని కొట్టేశారు. ఇక 2024-2025 సంవత్సరాలు మీనాక్షికి చాలా స్పెషల్ అని చెప్పాలి. దుల్హార్ సల్మాన్తో నటించిన లక్కీ భాస్కర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే విజయ్ సేతుపతితో గోట్ సినిమాతో తమిళంలో కూడా అడుగుపెట్టారు. రీసెంట్గా మట్కా, మెకానిక్ రాకీ వంటి సినిమాలతో బిజీ స్టార్గా మారిపోయారు. ఒక సాధారణ డెంటిస్ట్గా కెరీర్ను మొదలుపెట్టి ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు మీనాక్షి చౌదరి. ఫ్రెండ్స్, మీనాక్షి చౌదరి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీతో మళ్ళీ కలుద్దాం.